5వ కీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం. అందరూ కూడా మీ బైబిల్లో 125వ కీర్తన తెరుచుకొని చూడవలసిందే కోరుతున్నాను. నేను చదువుతాను, మీ బైబిల్లో మీరు ఫాలో అవ్వండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. యెహోవా మంచి వారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపం చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. పరలోకమందున్న తండ్రి, ఈ వాక్యం మా ముందు మేము ఉంచుకొని నేర్చుకోవడానికి, ఈ వాక్యం ద్వారా మీరు మా జీవితాలకు ఏం చెప్పదలుచుకుంటున్నారో వాటిని గైకొని పాటించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. మా ఆలోచనలు మీ ఆధీనంలో ఉంచుకోండి, మా హృదయం మీ ఆధీనంలో ఉంచుకోండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మలను సరిచేయండి, ఒప్పింపజేయమని ఈ సమయంలో మాకు దీవెనకరంగా మీకు మహిమకరంగా మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి ఒక విమాన ప్రయాణంలో ఒక పాప కూర్చొని ఉంది. ఆ పాప పక్కన సీట్లలో పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారు. అయితే విమానం వెళ్తూ ఉన్నప్పుడు మేఘాలకు సంబంధించి కొంచెం ఎక్కువ సాంద్రత ఉన్న చోట, కొంచెం ఇబ్బందులు ఉన్న చోట అది ఊగడం జరుగుతుంది. దాన్ని టర్బులెన్స్ అంటారు. అలా ఊగుతూ ఉంటున్నప్పుడు కొంచెం ఎక్కువ ఊగుతుంది. వీళ్ళు భయపడ్డారు, అయ్యో ఏమవుతుంది అని. ఇట్లా లేచి వాళ్ళు కళ్ళు తెరిచి సీట్ కొంచెం ఆనుకొని ఉన్నట్టుగా పూర్తిగా కూర్చొని లేకుండా వాళ్ళు బాధతోటి భయంతో కనబడుతున్నారు, ఆందోళనతో కనబడుతున్నారు. అలాంటి ఈ టైంలో ఈ పాప మాత్రం చాలా నిశ్చింతగా వెనుక కంప్లీట్గా ఒరిగి హాయిగా కూర్చున్నది. వీళ్ళకు ఆశ్చర్యం అనిపించింది నేను చూసినప్పుడు. ఆమెను అడుగుతున్నారు, ఏమైంది, ఎందుకు ఇట్లా కూర్చున్నావు నువ్వు? మేమైతే ఇంత భయపడుతున్నాం అని అంటే ఆమె ఏమన్నానంటే, భయపడాల్సిన అవసరం నాకు లేదండి, ఎందుకంటే ఈ ఫ్లైట్ నడిపేది మా నాన్ననే అని. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. మా నాన్న యొక్క శక్తి సామర్థ్యాల పైన నాకు నమ్మకం ఉంది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, రోజు ఇంట్లో నుంచి పోతున్నాడు, ఫ్లైట్ నడుపుతున్నాడు, వస్తున్నాడు, ఎప్పుడేం కాదు. కాబట్టి ఆయన మీద నాకు నమ్మకం. నమ్మిక ఉంచినప్పుడు ఎంత భరోసాగా ఉన్నదో మనం చూస్తే అర్థమైంది కదా. నమ్మకం లేకపోతే ఎంత టెన్షన్, ఎంత కష్టం. ఇది ఈరోజు మనము యెహోవా మీద గనక నిజంగా నమ్మకం ఉంచినట్లయితే మన జీవితంలో మనం ఏ మేలులు కలిగి ఉంటామో మనం చూద్దాం. ఏ మేలులు కలిగి ఉంటామో చూడడానికంటే ముందు యెహోవా యందు నమ్మిక ఉంచడం అంటే ఏంటో చూద్దాం. యెహోవా యందు నమ్మిక ఉంచడం గురించి మొదటి వచనం మాట్లాడుతుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు. అంటే యెహోవా మీద నమ్మకం పెట్టుకున్నోళ్ళు, ఆధారపడ్డ వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే కదలక నిత్యము నిలుస్తారు. ఇట్లా మాట్లాడుతూ పోతున్నాడు. అలా పోతున్నప్పుడు అసలు ఆ యెహోవా మీద నమ్మకం పెట్టుకోవడం అంటే ఏంటిది? అసలు ఆయన మీద ఆధారపడడం అంటే ఏంటి? మనము ఇది అర్థం కావాలంటే నేను ఒక వచనం చదువుతానండి. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనము. అక్కడ ఈ విధంగా రాసిందండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికము ఉంచుము. ఎట్లా నమ్మకం ఉంచాలంటే ఆయన మీద? పూర్ణ హృదయముతోటి.
యెహోవా యందు నమ్మిక ఉంచడం అంటే అర్థం ఏంటంటే కొంచెము వ్యక్తుల పైన, కొంచెము వస్తువుల పైన, కొంచెము వ్యవస్థ పైన నమ్మకం ఉంచడం కాదు, పూర్ణ హృదయముతో ఆయన పైన నమ్మకం ఉంచడం. ఆయననే నాకు సమస్తము అని నమ్మడం. అలా నమ్మితే నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకున్నావు. అలా నమ్మితే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటావు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను అని రాసిందండి. సో యెహోవా యందు నమ్మిక ఉంచి ఎవరైతే జీవిస్తున్నారో నిజముగా వారు నమ్మిక ఉంచారు అనడానికి గల గుర్తు ఏంటిది అని అంటే, వారు వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. చూడండి, ఒక పని జరగాలి, ఈ పని నేను ఆయనకు అప్పగించిన, ప్రార్థన చేస్తున్నా, ఆయన మీద ఆధారపడుతున్నా. కానీ అదే సమయంలో మానవులు అది సంపాదించడానికి, ఆ స్థాయికి చేరడానికి ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు నేను చేసినప్పుడు నేను పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచినట్టు కాదు. అయితే మానవులు చేసే ప్రయత్నాల్లో మంచి ప్రయత్నాలు ఉన్నాయి, చెడ్డ ప్రయత్నాలు ఉన్నాయి. వాక్యానుసారమైన ప్రయత్నాలు ఉన్నాయి, వాక్యానుసారం కాని ప్రయత్నాలు ఉన్నాయి. వాక్యానుసారం కాని ప్రయత్నాలు చేస్తే మాత్రం మీరు ఆయన మీద నమ్మకం ఉంచలేదు. వాక్యానుసారమైన ప్రయత్నాలు ఉన్నాయి, వాటిని చేసినట్లయితే, ఉదాహరణకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు ఒకవేళ మెడిసిన్ వాడుతున్నావు అనుకో, అది దేవుడు డాక్టర్స్కి ఇచ్చిన జ్ఞానంను బట్టి అవి ఇవ్వబడుతున్నాయి. సో వాటిని వాడుతున్నావు అని అంటే ఆయన మీద నమ్మకం ఉంచుతున్నట్టే. వాటిని వాడుతూ ఆయన దగ్గర మొరపెడుతూ ఆయన సహాయం కోరుతున్నావు అంటే ఆయన మీద నమ్మకం ఉంచుతున్నావు. కానీ ఎవరి దగ్గరకు వెళ్ళి చూపించుకునే ప్రయత్నం చేస్తున్నావు, తాయితూ కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే ఏం జరుగుతుందంటే పూర్తి నమ్మకం ఆయన మీద. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మానవులందరూ చేసే పని ఏంటి? ఉద్యోగం కోసం అంటే ఖచ్చితంగా కష్టపడి చదవాలి. అలా కష్టపడి చదవడం కాకుండా నువ్వేం చేస్తున్నావు అని అంటే డబ్బులు పెట్టి తీసుకోవాలనుకుంటున్నావు, లేకపోతే ఇంకొక విధంగా, అంటే ఒక సక్రమమైన మార్గంలో కాకుండా అక్రమమైన మార్గంలో చేరాలని చూస్తున్నావు. అప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు పూర్ణ హృదయంతో ఆయన మీద ఆధారపడి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావు. తెలుసా? అయితే పూర్తిగా దేవుని పైన ఆధారపడడం, లేకపోతే లోకం పైన ఆధారపడడం, మధ్యలో ఇంకొకటి లేదండి. దేవుని మీద కొంచెం, లోకం మీద కొంచెం, అట్లాంటిది లేదు. అయితే కాలు ఇటేస్తావా, లేకపోతే కాలు అటేస్తావా? నేను మధ్యలోనే ఉండిపోతాను కదా. సో యెహోవా యందు నమ్మిక ఉంచడం అంటే అర్థం సంపూర్ణంగా ఆయనకి జీవితం అప్పచెప్పడం. మనము సంపూర్ణంగా ఆయనకి జీవితం అప్పచెప్పడం లేదా నమ్మడం, సంపూర్ణంగా ఆయన మీద నమ్మకం ఉంచడం అంటే కొత్త నిబంధనలో కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు ఉన్నాయి. యోహాను సువార్తలో 1:12 ఏం చెప్తుందంటే, తన్ను ఎందరూ అంగీకరించిరో అంటే ఒప్పుకున్నారు. అంగీకరించడం అంటే ఒప్పుకోవడం. ఈయన మాత్రమే దేవుడు, ఈయన మాత్రమే రక్షకుడు, ఈయన ద్వారా మాత్రమే నిత్యజీవం అని ఎవరైతే అంగీకరించిరో, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిరో దేవుని పిల్లలవుటకు వారికి అధికారం అనుగ్రహించబడను. అంటే ఆయన నామమందు విశ్వాసం ఉంచడం, నమ్మకం ఉంచడం, ఆయనను సంపూర్ణంగా నమ్మడం, అంటే ఈయన ద్వారా మాత్రమే రక్షణ అని నమ్మడం. నేను నా యొక్క జీవితంలో ఈ లోకంలో ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అయితే ఈ లోకమును నేను విడిచిపెట్టినప్పుడు నా యొక్క జీవితము ఈ లోకం తరువాత ఒక చెడ్డ రీతిలో ముగించబడద్దు. చెడ్డ రీతిలో ముగించబడడం అంటే ఈ లోకం విడిచిపెట్టినాక నా జీవితం ఏమవుతుంది అనే దాంట్లో నేను నరకంకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ లోకం నా జీవితం ముగిసిన తర్వాత. లేదంటే ప్రతి మనిషి గురించి నేను మాట్లాడుతున్నాను. లేదంటే కొంతమంది ఏం నమ్ముతారు? గాల్లో కలిసిపోతారని నమ్ముతారు, లేకపోతే ఇక్కడి నుంచి ఇంకెక్కడో పుడతారని నమ్ముతారు. కానీ ఒక క్రైస్తవ విశ్వాసంలో ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారు దేవుని పిల్లలు. యోహాను 3:16 ఏమని చెప్తుందంటే,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, అంటే నమ్మిక ఉంచు ప్రతివాడు ఏమిగాడు నశించాడు, అంటే నరకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తాడు? నిత్య జీవానికి ఆయన పొందుకుంటాడు. నిత్య జీవం ఆయన పొందుకున్నట్లు ఆయనను అనుగ్రహించిన యేసు ప్రభువును అనుగ్రహించాడు. దీనికి మనం నిత్య జీవం పొందుకోవడానికి ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా. సో నాకు ఆయననే సమస్తము, ఆయన్నే నిజమైన వాడు, ఆయన్నే నాకు రక్షణ ఇచ్చేవాడు అని నమ్మినప్పుడు మనం ఈ లోకం విడిచిపెడితే ఆయనతో పాటు ఉండగలుగుతాం. చూసినారా? అది క్రైస్తవం యొక్క నిజమైన విశ్వాసం. చాలా మంది నమ్ముతున్నారు, యేసు ప్రభువుని నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నాను చాలా మంది అంటారు. కానీ బాధాకరం ఏంటిది తెలుసా? ఏమని నమ్ముతున్నావు నువ్వు అని అడిగితే బాగా చూసుకుంటాడని నమ్ముతున్నా, అన్నీ బాగా చేస్తాడని నమ్ముతున్నా, మంచిగా కాపాడుతాడని నమ్ముతున్నా, నా బాధలన్నీ అనారోగ్యాలన్నీ తీసివేస్తాడని నమ్ముతున్నా. ఈ నమ్మకం ఎక్కడి వరకు ఉంది తెలుసా? క్రీస్తునందు మీ నిరీక్షణ ఈ లోకం వట్టుకే అయినట్లయితే, 1 కొరింథీ 15:19 ఈ లోకం వట్టుకే అయినట్లయితే మీకంటే దౌర్భాగ్యం లేదు. అంటే ఏం నమ్ముతున్నాం? ఆయన ఏంటంటే ఈ భూమి మీద దొరికేవి దొరుకుతాయని నమ్ముతున్నాం అంతే. బట్ ఆయన యందు మన నిరీక్షణ ఈ భూమి మీద మట్టుకు కాదు. మన నమ్మకం దేని మట్టుకు తెలుసా? ఈ లోకం విడిచిపెడితే నేను దేవునితో ఉంటాను, నిత్య జీవములో ఉంటాను. అమ్మా యేసు ప్రభువుని నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. ఏమని నమ్ముతున్నావు అంటే ఆయన ఒక్కడే దేవుడు, ఆయన నన్ను ప్రేమించి నా కొరకు మరణించిండు సిలువలో, ఆయన నా కోసం చేసిన బలియాగం యందు నేను నమ్మకం ఉంచడం ద్వారా నేను పరలోకంలో ఉండబోతున్నాను, నిత్యము దేవునితో ఉండబోతున్నాను. ఈ నమ్మకం నీలో లేకపోతే నువ్వు యేసును నమ్మడం అనేది నమ్మడం కాదు. నువ్వు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని లోక సంబంధమైన కోరికల కొరకు మాత్రమే నమ్ముతున్నావు అంతే. సో నా ప్రశ్న, నువ్వు యేసును నిజంగా నమ్ముతున్నావు? ఆయన మీద నిజంగా నమ్మకం ఉంచినావా? ఆయన్నే నాకు శాశ్వతం అని చెప్పగలుగుతావా? ఆయన్నే నాకు సర్వము అని చెప్పగలుగుతావా? నీ జీవితం తీసి నమ్మడం అంటే ఈ జీవితం తీసి ఆయన చేతుల్లో పెడితే ఈ జీవితాన్ని ఆయన నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్ళగలుగుతాడు అని పూర్తిగా నమ్ముతున్నావా? లేదా లేదేవా ఈ జీవితంలోని కొన్ని విషయాలు నా చేతిలో పెట్టుకుంటా, కొన్ని మాత్రమే నీ చేతుల్లో పెడతా, నేను నమ్ముతున్నాను అంటే దాన్ని ఆయన స్వీకరించాడు. నువ్వు పెడతా అని ఇచ్చినవు కాబట్టి ఆయన తీసుకోలే. సంపూర్ణంగా ఈ జీవితం ఆయన చేతిలో పెట్టినప్పుడే ఆయన తీసుకొని భద్రపరుస్తాడు, రక్షిస్తాడు, నూతన జీవితం ఇస్తాడు, పట్టుకొని కొనసాగింపజేస్తాడు. పూర్తిగా ఆయన మీద ఆనుకోవడం, పూర్తిగా ఆయన మీద ఆధారపడడం, అది రక్షణ గురించి, అది భద్రత గురించి, అది నీ యొక్క జీవితంలోని ప్రతి విభాగాల గురించి, నీ పోషణ గురించి, నీ సమస్తం గురించి ఆయన మీద నువ్వు ఆధారపడవచ్చు. నమ్మదగిన వాడు. పిల్లారా, ఆయన మీద నమ్మకం ఉంచినావా? విశ్వాసం ఉంచినావా? ఆయన మీద ఆధారపడ్డావా? నీ రక్షణ కొరకు ఆయన మీద ఆధారపడ్డావా? లేకపోతే ఈ సమయంలో ఆయన వైపు తిరుగు, ప్రభా నా రక్షణకు నువ్వే ఆధారం, నన్ను రక్షించు అని మనస్ఫూర్తిగా వేడుకో, ఆయన నేను రక్షిస్తాను. ఒకవేళ రక్షించబడి ఉంటే నువ్వు సంపూర్ణంగా ఆయన మీదనే నమ్మకం వేసుకొని ఈ జీవితాన్ని జీవించు. అలా కనుక నువ్వు జీవిస్తుంటే, ఆయన్నే నాకు సర్వమని ఆయన మీదనే ఆధారపడి నువ్వు జీవిస్తుంటే నీ జీవితంలో ఏమేమి మేలులు ఉంటాయంటే, మొదటిది యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండరు. ఎట్లా ఉంటారట? యెహోవా యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు ఎట్లా ఉంటారు? నిత్యము నిలిచే వాళ్ళలాగుంటారు. వాళ్ళు కదులరు. దే ఆర్ నాట్ షేకెన్, కదల్చబడరు. చివరు కొంచెం చూస్తారా? ఏమన్నా భయంకరమైంది చూసినప్పుడు ఏమవుతారు? ఏమన్నా కష్టమైంది చూసినప్పుడు, ఆ ఫ్లైట్ అంతా ఊగుతున్నప్పుడు వీళ్ళు ఏమైపోతున్నారు? వణికిపోతున్నారు. అట్లా కదల్చబడరు, స్థిరంగా ఉంటారు. ఆయన మీద నమ్మకం ఉంచున్నాడు. స్థిరంగా ఉండు అని చెప్పట్లే, నిన్ను కదల్చబడకుండా ఉండు అని చెప్పట్లే. ఇది ఆజ్ఞ కాదు. ఆజ్ఞ ఏంటి తెలుసా? నమ్మకం ఉంచడం. దాని రిజల్ట్ ఏంటి తెలుసా? దాని ఫలితం ఏంటి తెలుసా? నువ్వు కదలకుండా ఉండిపోవడం, స్థిరముగా ఉండడం.
మనము మన యొక్క జీవితంలో టెన్షన్ పడకుండా, ఆందోళన చెందకుండా, తృప్తిగా ఎప్పుడు ఉంటాం చెప్పన్నా? ఆయన మీద నమ్మకం ఉంచుతాం. నేను అట్లుండాలి అని కంకణం కట్టుకొని కూర్చున్నట్టు ఉండదు. ఎప్పుడు నువ్వు అట్లా స్థిరంగా ఉంటావు, టెన్షన్ లేకుండా ఎప్పుడు ఉంటావంటే ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు. ఎందుకంటే ఇది మన సొంత చర్య కాదు. స్థిరంగా ఉండడం అనేది, టెన్షన్ లేకుండా ఉండడం అనేది మన నుంచి జనరేట్ అయ్యేది కాదు, మన నుంచి వచ్చేది కాదు, ఆయన నుంచి వచ్చేది. కాబట్టి ఇది మేలు, ఇది ఫ్రూట్, ఇది ఫలితం. ఇది దేని ఫలితం, దేని మేలు అంటే ఆయన మీద నమ్మకం ఉంచడం యొక్క మేలు. ఒకవేళ నువ్వు టెన్షన్ పడుతున్నట్లయితే నీ జీవితంలో, దాని అర్థం ఏమై ఉండొచ్చు అని అంటే నువ్వు ఆయన మీద ఆనుకొని ఉండట్లేదు, నువ్వు ఆయన మీద ఆధారపడట్లేదు, నువ్వు ఆయన మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచట్లేదు అని అర్థం. నీ జీవితంలోని ప్రతి విషయంలో నాకు ఆయన బలము, నా దుర్గము ఆయన మీద అని ఆయన మీద నువ్వు ఆధారపడట్లేదు అని అర్థం. ఈ కీర్తనకారుడి యొక్క దృక్పథంలో ఈ మాటను కనుక అర్థం చేసుకోవాలని చూస్తున్నట్లయితే, ఈ కీర్తన రాసిన ఆ టైంలో తనకు అంటే వాళ్ళ దేశం పైన వేరే వాళ్ళ యొక్క పరిపాలన నడుస్తుంది. 3వ వచనంలో మాట కనబడుతుంది, భక్తిహీనుల రాజదండము. అంటే భక్తిహీనులు వీళ్ళ మీద పరిపాలిస్తున్నారు. అంటే వేరే దేశపు వాళ్ళు వీళ్ళ మీద పరిపాలించి చాలా వీళ్ళను ఒత్తి పడుతున్నారు, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీళ్ళకు చాలా టెన్షన్ అవుతుంది, కష్టమవుతుంది. వేరే వాళ్ళ పరిపాలన కఠినంగా ఉంటుంది. ఎట్లుంటుంది? మనము బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఇండియా ఉంటే ఏ విధంగా ఉంటుంది? సో వేరే దేశం వాళ్ళ యొక్క పరిపాలనలో మన దేశం ఉన్నప్పుడు మన జీవితాలకు ఒక స్థిరత్వం లేదు, ఒక టెన్షన్, ఏమవుతుందో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళలో నుండి ఒక అతను ఏమని రాస్తున్నాడంటే, మన పరిస్థితులు ఇంత గందరగోళంగా ఉండుండొచ్చు, వేరే వాళ్ళు మనల్ని పరిపాలిస్తుండొచ్చు, మనం బ్రతుకుతామా లేదో తెలియకపోవచ్చు, కానీ మనం ఆయన మీద నమ్మకం ఉంచి ఉంటే, ఆయన మీద మనం ఆధారపడి ఉంటే, మనము ఆనందం కావాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటే. దానికి ఆయన రాస్తూ ప్రజలకు ఒకటి చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు అంటే సియోను కొండను చూపిస్తున్నాడు, మౌంట్ జాయోన్. ఈ సియోను కొండ మీద యెరూషలేము పట్టణం కట్టబడింది. ఈ సియోను కొండను చూపిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఎన్నో యుద్ధాలు వచ్చినాయి, పోయినాయి, ఎన్నో రాజ్యాలు వచ్చినాయి, పోయినాయి, కానీ ఈ కొండ అట్లనే ఉంది. ఈ కొండ అప్పటి నుండి ఇప్పటి వరకు కదల్చబడాలి. దానిలాగా యెహోవా యందు ఎవరైతే నమ్మకం ఉంచి ఉన్నారో వారు కూడా కదల్చబడారు. ఎన్ని యుద్ధాలు వచ్చిపోయినా, ఎన్ని టెన్షన్స్ వచ్చిపోయినా. మన జీవితంలో ఒక్కటే సమస్య వచ్చిపోతుందండి, ఒక్కటే అనారోగ్యం వచ్చిపోతుందా? చాలా వస్తాయి, పోతాయి. కానీ మన నమ్మకం ఆయన మీద ఉంటే ఎన్ని వచ్చిపోయినా కూడా లెక్క పెట్టాం మనం. ఎందుకంటే అంత టైం లేదు మనకు. మన టైం అంతా దేని గురించి ఉంది? దేవుడు, ఆయన మహిమ. అదే కదా మత్తయి 6:33 ఏం చెప్తుందండి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, వాటి మీద దృష్టి పెట్టి ఆయన నీతి అంటే ఆయనలాగా ఉండడానికి, ఆయన స్వభావాన్ని ధ్యానిస్తూ దేవుడు ఎట్లుంటాడు, నేను అట్లాంటి గుణలక్షణం కలిగి ఉండాలి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధంగా ఉండాలి, ఆయన ప్రేమ చూపించింది కాబట్టి నేను ప్రేమ చూపించాలి, ఆయన త్యాగం చేసింది కాబట్టి నేను త్యాగం చేయాలి, ఆయన ఒక్క పాపం లేని వాడిగా జీవించింది కాబట్టి నేను అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఫీలింగ్. ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ప్రతి ఒక్కరి నాలో ఆయన రాజ్యం నడుస్తుంది. ప్రతి విశ్వాస జీవితంలో ఆయన రాజ్యం నడుస్తుంది. ఇంకొక వ్యక్తి జీవితంలో ఆయన రాజ్యం నడవట్లేదు, సాతాను రాజ్యం నడుస్తుంది. ఆ వ్యక్తికి స్వార్థం చెప్పి దేవుడి రాజ్యం నడిచేటట్టు, దేవుడి రాజ్యం ఎవరిలోనైతే ఆల్రెడీ ఉందో ఆ రాజ్యం సంపూర్తిగా పాలన చేసేటట్టు వారిని శిష్యరికంలోకి తీసుకొని రావడం. వారిలో ఆయన రాజ్యం ఉంది, కానీ రాజ్య పరిపాలన కింద సంపూర్ణంగా తాను ఉండలేకపోతున్నాడు, ఆయనకు సహాయం చేస్తున్నాడు. వీటి మీద మనం దృష్టి పెట్టుకుంటూ పోతే ఎన్ని యుద్ధాలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని అనారోగ్యాలు వచ్చినాయి, వీటి గురించి మనకు టెన్షన్ లేదు. కానీ మన టెన్షన్ అంతా దేవుడు, ఆయన మహిమ గురించేనండి. ఆయన కీర్తనకారుడు 16వ కీర్తన 8వ వచనంలో, మీరు తీయాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. కీర్తనకారునికున్న చూడండి, నేను కదల్చబడను అంటున్నాడు ఈ కీర్తనకారుడు. కానీ కదల్చబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన అంటే యెహోవా నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అంటున్నాడు.
ఆయన సన్నిధి నాతో ఉంది కాబట్టి, ఆయన నాతో ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను, నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటున్నాడు. ఎక్కడ కూడా మళ్ళీ గుర్తుకు చేస్తున్నా, ఇదివరకు కూడా గుర్తుకు చేసుకుంటా, ఏ మతంకు సంబంధించిన విశ్వాసంలోకి వెళ్ళి చదివినా దేవుడు తోడుగా ఉండడం, దేవుడు మనతో సంబంధం కలిగి ఉండడం, సహవాసం కలిగి ఉండడం, ఆయన మనము కలిసి నడవడం అనేది కనబడదు. ఆ గొప్ప ధన్యత నిజమైన ఆయనలో ఉంది, అది మనం పొందుకోగలిగినాం. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి కదల్చబడాల్సిన అవసరం లేదు. ఈవెన్ విశ్వాస జీవితంలో అయినా సరే, కొలస్సీ 1:23 ఇలా రాసింది, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. మనం కట్టబడింది ఏ పునాది మీద? మత్తయి 7లో 2 పునాదుల గురించి మాట్లాడతాడు. ఒకటేమో ఇసుక మీద కట్టబడిన ఇల్లు, ఇంకోటేమో బండ మీద కట్టబడిన ఇల్లు. ఇసుక మీద కట్టబడిన ఇల్లుకు తుఫాన్లు రాగానే కూలిపోయింది, కానీ బండ మీద కట్టబడిన ఇల్లుకు ఎన్ని తుఫాన్లు వచ్చినా కూలిపోలేదు. మీకు గుర్తుందా ఆ పాట? చిన్నప్పుడు ఏమైనా వాడారా? బండ మీద బుద్ధి లేని వాడు ఇల్లు కట్టేను, ఇసుక మీద కట్టేను, వానలు కురిసి వరదలు వచ్చేను, వాని ఇల్లు కూలిపోయాను. బుద్ధి గలవాడు ఇల్లు కట్టేను, బండ మీద కట్టేను, వానలు కురిసి వరదలు వచ్చేను, వాని ఇల్లు నిలిచేను. అవును, పునాది మీద అంటే మనము బండ మీద మన యొక్క జీవితాన్ని ఈ లోక సంబంధమైన వాటిగా కాకుండా దేవుని మీద కట్టుకుంటే స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఏ సువార్త అయితే పొందుకున్నామో ఆ సువార్త నుంచి మనకు ఒక నిరీక్షణ ఉంది. నిత్యము దేవునితో ఉంటాం, ఆయన మనలో ఉన్నాడు. ఆ నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిన ఎడల ఇది నీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకున్నావుని. అవును, ఆ సువార్త మనం పొందుకున్నాము, అద్భుతమైన మహాసువార్త. పాపివైన నువ్వు పరిశుద్ధుడైన దేవునికి చేరగలిగినావు. అది యేసుక్రీస్తు ప్రభు మహిమ కలిగిన శిలువ ప్రయాణం, శిలువ బలియానం ద్వారా ఆ సువార్త నీ జీవితంలో ఉంటే ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నావు. ఆ సువార్త నీ జీవితంలో ఉంటే ఆ నిరీక్షణ నీకుంది కాబట్టి నువ్వు తొలగిపోవు, నువ్వు పక్కకు చెరగవు, నువ్వు స్థిరముగా ఉంటావు. ఉండాలి మన ఆత్మీయ జీవితం స్థిరంగా ఉండాలి, ఆగంగా ఉంది. పిచ్చి మాటలు మాట్లాడద్దు. నాకే ఎందుకు ఇట్లా, నన్ను ఎందుకు ఇట్లా చేసి, ఇలాంటివి మనం మాట్లాడకూడదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా స్థిరంగా నిలబడగలగాలి. ఎవరైనా చనిపోయినప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు దేవుని, అన్యాయం చేసినావు, నీకు దేవా, నీకు మనసు లేదు, నీకు గుండె లేదు, మస్తు అంటారు. మళ్ళా నేను అంటే ఈ మధ్య ఎక్కువ రోడ్ వెంబడి వెళ్తున్నప్పుడు కొన్ని సూక్తులు చదువుతున్నా కాబట్టి ఆ మాట గుర్తుపెట్టిన. ఆ సూక్తుల్లో మళ్ళీ వాళ్ళ ఫోటోలకు ఏమని పెడతారంటే, నీకు భగవంతుడు ఏమి ఇవ్వాలి? శాంతిని ఇవ్వాలి అని నేను ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని. నువ్వు ఇచ్చిందే ఆయన. అసలు ఆయన లేడన్నావు ఇంకేమన్నంటే కోపానికి వచ్చి మళ్ళీ ఆయన శాంతిని ఇవ్వాలట. ఎట్లిస్తుంది? దేని కొరకు? అంటే ఒక నమ్మకం ఏముందని అసలు మనకు? మన నమ్మకము దేవుని పైన ఉంటే ఆ నమ్మకాన్ని ఏది కదల్చకూడదు మన జీవితంలో వచ్చేది. సో కాబట్టి మొదటి విషయం, నిజంగా ఆయన ఏమైనా నమ్మకం ఉంచితే మనం స్థిరంగా ఉంటాం, కదులం, చెక్కు చెదులు స్థిరంగా. రెండో విషయం, ఒకవేళ ఆయన ఏమైనా నమ్మకం ఉంచితే మన జీవితం ఎట్లుంటుంది? మనకు దొరికే రెండో మేలు ఏంటిది అంటే, 2వ వచనం, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము పట్టణము సియోను కొండ పైన కట్టబడింది, ఆల్రెడీ పర్వతం మీద కట్టబడ్డది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాని చుట్టూ మళ్ళా కొండలు ఉన్నాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాని చుట్టూ ఉన్న కొండలన్నీ సియోను కొండ కంటే ఇంకెత్తున్నాయి. అంటే ఇప్పుడు నీకు ఒకరు సెక్యూరిటీ ఉండాలంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకంటే హైట్ ఉండాలి, అంతే కదా?
నీ పక్కన బాడీ గార్డ్స్ని పెట్టుకొని నువ్వు నడవాలంటే నువ్వు వాళ్ళకంటే ఎత్తున్నావు అనుకో, కాల్చిపోయికి నీకు డైరెక్ట్ జరుగుతుంది కదా. నీకంటే వాళ్ళు ఎత్తుండాలి, అప్పుడు నువ్వు మధ్యలో భద్రంగా ఉంటావు. యెరూషలేము పట్టణాన్ని సియోను కొండ మీద నిర్మించి దాని చుట్టూ దేవుడు ఎట్లాంటి పర్వతాలను ఇచ్చినాడు, కొండలను ఇచ్చినాడు అంటే చాలా హైట్ ఉన్నాయి. ఆ యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మనకు పెద్దగా అమ్మ చుట్టూ కొండలు ఉంటే గోసరాబాయి, మా ఊరికి ఎవరైనా రావాలంటే బస్సు ఎక్కాలంటే ట్రైన్ లేకపోతే కార్ ఎక్కాలంటే, లేకపోతే మానాలు ఎట్లుంటుంది హైట్ మీద ఉంటుంది కదా. డార్జిలింగ్, మానాలి ఇవన్నీ హైట్ మీద ఉంటాయి కదా. పోవాలంటే మస్తు కష్టం, ఇట్లా హైట్ అన్ని ఇట్లా తిప్పుకుంటూ పోవాలి. అది మంచిగా లేదు, అంత హైట్ మీద ఉండదు అని ఇప్పుడు మనం అనుకుంటాం. కానీ ఆ కాలంలో ఉన్న వాళ్ళు హైట్ మీదనే ఉండాలనుకుంటారు. ఎందుకంటే శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు కింద ఉంటారు, వీళ్ళు పైన ఉంటారు. కింద నుంచి వాళ్ళు పైకి వచ్చేలోపు వాళ్ళు ఈజీగా పైనుంచి కిందికి చంపేస్తారు. ఏదో రకంగా ఈజీ, పైనుంచి ఏదైనా బారం వేయడమా, బాణాలు వేయడమా, కింద నుంచి చేసినాయి కొంచెం అంత హైట్కు అంత ఫాస్ట్గా వెళ్ళలేవు, కానీ పైనుంచి చేసేది ఈజీగా వచ్చేస్తాయి. సో యుద్ధానికి అంటే ఆ యుద్ధాల కాలంలో ఒక దేశం స్ట్రాటజిక్గా మంచిగా ప్లాన్ ప్రకారం కట్టబడాలంటే హైట్ మీద కట్టబడాలి. యెరూషలేము సముద్ర మట్టానికి ఎప్పుడైనా హైట్ను దేనితో పోలుస్తారంటే సముద్ర మట్టంతో. ఎందుకంటే దాన్ని మీడియంగా పెట్టుకుంటారు, దాన్నే ఒక లెవెల్గా పెట్టుకుంటారు. సో సముద్ర మట్టము అనేది ఒక నార్మల్ లెవెల్ అయితే ఆ దానికి 800 మీటర్ల ఎత్తు మీద ఉంటుంది. అంటే ఎంత తెలుసా, ఇంకా 200 మీటర్లు అయితే కిలోమీటర్. నార్మల్ ఉండే భూభాగానికంటే 800 మీటర్ల ఎత్తు మీద ఉంటుంది. 400 మీటర్ల ఎత్తు మీద ఉంటుంది. ఎరికో 400 మీటర్ల లోతు ఉంటుంది. అంటే నేను దాన్ని గుర్తుపెట్టుకున్నా. యెరూషలేము నుంచి ఎరికోకు దిగి వెళ్ళిచుండను అంటే 800 మీటర్లు దిగి వెళ్ళాలి, అందుకే దిగి వెళ్ళాలి అంతే. అంతేగాని యెరూషలేము నుంచి ఎరికోకు దిగి వెళ్ళడం అంటే ఆత్మీయంగా దిగజారడం కాదు. సో 400 మీటర్లు, 1/2 కిలోమీటర్కు కొంచెం దగ్గర, అంత హైట్లో అది భద్రంగా ఉంది. దాని చుట్టూ పర్వతాలు ఉండడం ద్వారా ఇంకా ఎత్తున్నది. ఈ 400 మీటర్ల కంటే ఇంకెత్తు ఎక్కి వాళ్ళు దిగి మళ్ళీ ఏంటి తెలుసా, వాళ్ళ ఆ హైట్ ఎక్కి వాళ్ళు దిగి లోయలోకి దిగి మళ్ళీ మళ్ళీ ఎక్కాలి. అట్లా చుట్టూ స్ట్రాటజిక్గా ఉంటుంది అది ఆ ప్లేస్. దేవుడు అట్లా సెట్ చేసి పెట్టాడు. ఎందుకు తెలుసా, వారికి సెక్యూరిటీ ఇవ్వాలని, వారికి భద్రతని ఇవ్వాలని. యెరూషలేము చుట్టూ ఎట్లాగైతే పర్వతములు ఉన్నాయో యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఇప్పుడు అక్కడ పర్వతాలు పెట్టిండండి, మన చుట్టూ పర్వతాలు ఏం పెట్టకపోవచ్చు, కానీ ఆయనే ఉన్నాడు. ఈవెన్ వాళ్ళకి ఆ పర్వతాలు పెట్టినా మళ్ళీ ఆయన వాళ్ళకి భద్రతనిచ్చేవాడు. వాళ్ళు బయట ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు కూడా ఆయన వాళ్ళతో పాటు ఉండేవాడు. ఐగుప్తు నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు ఆయన వారికి ఎంత తోడై ఉన్నాడు చూడండి. పగలు మేఘస్తంభం లాగా, రాత్రి అగ్నిస్తంభం లాగా వారికి తోడైంది, వారిని నడిపించాడు. సో ఎవరైతే యెహోవా మీద నమ్మకం ఉంచుతారో వారికి దొరికే రెండో మేలు ఏంటిది అని అంటే సెక్యూరిటీ, భద్రత. ఇక్కడ వారి చుట్టూ పర్వతాలు ఉంచడం ద్వారా ఎలాగైతే భద్రత ఇచ్చాడో ఆయన తన ప్రజల చుట్టూ ఉండడం ద్వారా, ప్రజలను ఆవరించి ఉండడం ద్వారా ప్రజలకు భద్రతనిస్తున్నాడు. ఈవెన్ మనందరికీ కూడా దేవుడే భద్రతనిస్తున్నాడు. పొద్దుగా లేచిన తర్వాత ఏమని ప్రార్థన చేయాలి, రాత్రంతా కాపాడినందుకు నీకు వందనాలు ఏమని ప్రార్థన చేయాలి. బయటకు వెళ్ళేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలి, నాకు ప్రయాణంలో క్షేమం లేమని ప్రార్థన చేయాలి. తిరిగి చేరిన తర్వాత ఏమని ప్రార్థన చేయాలి, క్షేమంగా చేర్చినందుకు వందనాలని ప్రార్థన చేయాలి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేయాలి, నేను వాళ్ళని కారులో తీసుకొని పోతుంటా ఇక్కడికి ప్లే స్కూల్కి, ఇప్పుడు పోయేటప్పుడు అంతా కూడా ఒక పాట పాడదాం, ఒక ప్రార్థన జరుగుతుంది. ఆ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లుండాలో కూడా చెప్తాను. వాళ్ళకి అది అర్థమైనా కాకుండా వాళ్ళు వింటా ఉంటారు. ఇక వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను కూడా పోతున్నప్పుడు, వీళ్ళని కాపాడు, వీళ్ళకి సహాయం చేయి, జ్ఞానం ఇవ్వు, వేరే వాళ్ళతో గొడవ పడకుండా చేయమని, వేరే వాళ్ళ నుంచి వీళ్ళని కాపాడమని. సో ఏం జరగాలి, పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయాలి, వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు కృతజ్ఞతలు తెలియజేయాలి. థ్యాంక్ యూ ప్రభా, వీళ్ళని క్షేమంగా నువ్వు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ప్రతి విషయంలో కూడా మనకు ఒక నమ్మకం ఉండాలండి. ఆ నమ్మకం ఏంటంటే నా జ్ఞానమో, నా అనుభవమో, నా తెలివో కాదు, నన్ను కాపాడేది ఆయన్ని.
అవును, ఆయన్నే మనల్ని కాపాడువాడు. 91వ కీర్తనలో మొదటి వచనం మనందరికీ తెలుసు. ఏంటది? మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. 2వ వచనం దాని కంటిన్యూషన్ ఏమనుందంటే, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. నా కోట, నా ఆశ్రయం. కోట, పట్టణం చుట్టూ కోట కట్టుకుంటారు కదా, ఇట్లా దేవుడు ఆల్రెడీ యెరూషలేము చుట్టూ పర్వతాలు కట్టి పెట్టాడు. మన చుట్టూ ఆయన కోటలాగా ఉంటున్నాడు, ఒక కాంపౌండ్ వాల్ లాగా, ఒక సెక్యూరిటీ వాల్ లాగా, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఆయన మన చుట్టూ ఉండి మనల్ని కాపాడుతున్నాడు. ఆయన దూతలు, అంటే నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు చూడండి మన భద్రత గురించి ఎంత పట్టించుకున్నాడు. ఎందుకు పట్టించుకుంటున్నాడు అంటే, మనమైన పిల్లలమండి, అది మర్చిపోదు. మనం మీ పిల్లల భద్రత గురించి మీరు ఎంత పట్టించుకుంటారు? మరి మనం దేవుని పిల్లల మన భద్రత గురించి ఆయన పట్టించుకుంటాడు. ఆయన మీద నమ్మకం ఉంచితే నీకు పూర్తి భద్రత. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, చుట్టూ పర్వతాలు ఉన్నా కూడా వేరే వాళ్ళు వచ్చి యెరూషలేమును చెరబట్టుకున్నారు. వేరే వాళ్ళు వచ్చి యెరూషలేములో యుద్ధాలు చేసి గెలిచి దాన్ని తీసుకున్నారు. ఎందుకైంది? ఆయన మీద నమ్మకం ఉంచకపోవడం ద్వారా. ఇది కండిషనల్. ఆయన మీద నమ్మకం ఉంచితే నీకు ఆయన నుంచి భద్రత ఉంటుంది. ఆయన మీద నమ్మకం ఉంచకపోతే వేరే వాళ్ళు వచ్చి పరిపాలించి, సో వాళ్లకు అది ఒక పాఠమే. వేరే వాళ్ళు వచ్చి పరిపాలన చేస్తున్నప్పుడల్లా కూడా గుర్తుకు చేయబడుతున్నారు. ఆయన భద్రతను మన నుంచి తీసేశాడు. మనం ఆయన వైపు తిరగాలని తిరిగి ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు ప్రభు వాళ్ళకు విజయాన్ని ఇచ్చాడు, వాళ్ళకు విడుదలనిచ్చాడు. నీ యొక్క జీవితంలో వాళ్ళని చూస్తున్నప్పుడు ఏం పాఠం నేర్చుకోగలుగుతాము? మనకు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3:1-3లో ఇలా రాసింది, నేను చదువుతాను. తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తం మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తం మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును, దుష్టుని నుండి కాపాడును. ప్రభువు కాపాడుతాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మీద అందరికీ నమ్మకం లేదు, కానీ నువ్వు నమ్మకం ఉంచు, ఆయన నిన్ను కాపాడుతాడు. వీళ్ళు ఏమని కోరుతున్నారు తెలుసా? ప్రభు మమ్మల్ని కాపాడుతాడు, కానీ దానికి ఒక లక్ష్యం ఉంది. ఎందుకు కాపాడుతాడు అంటే, ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించి ప్రభువు మహిమపరచబడు నిమిత్తం. అంటే ఏంటిది? దేవుడు మనల్ని కాపాడమని అడిగేది మనము భద్రంగా ఉంటూ మన ఇష్టం వచ్చిన పనులు మనం చేసుకోవడానికా, మనం ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికా? కాదండి. ఆయన మనల్ని భద్రపరిచేది, మనకు క్షేమాన్ని ఇచ్చేది, మనం ఉపయోగించుకునేది ఎందుకోసం అని అంటే, మనం క్షేమం ఉండి ఆయనను మహిమపరిచే జీవితం ఇక్కడ జీవించడానికి. ఒకవేళ నీ జీవితం దేవునికి మహిమ తెచ్చేదిగా లేనట్లయితే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ప్రియ సహోదర సహోదరి. ఆయన భద్రతకు దూరం అవుతున్నావు. నీ యొక్క జీవితంలో ప్రతి క్షణం ఆయన భద్రత నీకు అవసరం. నీ విశ్వాస జీవితంలో కూడా ఆయనకు నువ్వు లోబడి నడుచుకోవాలి. ఆయన మీద ఆధారపడి నీ జీవితం కొనసాగించాలి. లేకపోతే దేవుడు క్రమశిక్షణ చర్యల గుండా తప్పక తీసుకెళ్తాడు. నా ప్రశ్న ఏంటంటే, దేవుడే నీకు భద్రత, నువ్వు నమ్ముతున్నావా? నీవు దేవుని యొక్క భద్రత నాకు అవసరం కాబట్టి అది పొందుకోవాలంటే నేను దేవుని మీద ఆనుకొని ఉండాలి, ఆయన చెప్పినట్టుగా నేను జీవించాలి, ఆయన ప్రకారం నేను నడుచుకోవాలి అనే మనస్ఫూర్తిగా నిర్ణయం కలిగి ఉన్నావా? లేకపోతే నువ్వు వేటిని పట్టుకొని వేలాడుతూ వేటి వైపు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు, వాటన్నిటి నుంచి ఆయన వైపు తిరుగు, ప్రభు వైపు తిరుగు. ఆయన చెప్పినట్టు జీవించు, ఆయన చెప్పినట్టు మాట్లాడు, ఆయన చెప్పినట్టు ప్రవర్తించు, ఆయన మీద ఆధారపడు. లేకపోతే కనుక ఆయన భద్రతను చూడలేవు నీ జీవితంలో సరిగ్గా. పూర్తి ఆయన భద్రత యొక్క క్షేమం, నడిపింపు అది ఎట్లుంటుందో నువ్వు నీ జీవితంలో అనుభవించడానికి ఆయన నీకు పిలుపునిస్తున్నాడు. ఆయన నమ్మకం ఉంచు. మొదటిగా మనం ఏం చూస్తున్నామనంటే, ఆయన మీద నమ్మకం ఉంచితే
మనం స్థిరంగా ఉంటాం. రెండవది ఆయన మీద నమ్మకం ఉంచితే మనము భద్రంగా ఉంటాం, ఆ మేలును పొందుకుంటాం. మూడవ వచనంలో నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. ఆ టైంలో భక్తిహీనుల రాజదండం వారి మీద ఉండి పరిపాలన చేస్తుంది, కానీ అది ఉండదు అంటున్నాడు దేవుడు. ఇంగ్లీష్లో ఆ మాటకి ఏమని రాసిందంటే షల్ నాట్ రెస్ట్ ఆన్ ద ల్యాండ్. అంటే ఈ ల్యాండ్ పైన, ఏ ల్యాండ్ అయితే అలాటెడ్ టు రైచస్, నీతిమంతుల స్వాస్థ్యంగా ఇవ్వబడిందో ఆ ల్యాండ్ పైన ఇప్పుడు భక్తిహీనుల రాజదండం ఉంది, భక్తిహీనుల పరిపాలన జరుగుతుంది. కొన్నిసార్లు ఈ భక్తిహీనుల పరిపాలన బయట నుంచి వచ్చిన వారి నుంచి, చుట్టుపక్కల ఉన్న విరోధుల నుండి, వేరు దేశాల నుండి ఇజ్రాయెల్ పైన జరిగింది. అంతేకాదు కొన్నిసార్లు భక్తిహీనుల పరిపాలన ఈ ఇజ్రాయెల్ దేశంలోని రాజులే భక్తిహీనంగా ప్రవర్తించడం ద్వారా వారి పరిపాలన కూడా భక్తిహీనుల పరిపాలనలా ఉంది. అయితే ఈ భక్తిహీనుల పరిపాలనలన్నీ ఏం చేశాయి అంటే ఎక్కువ మట్టుకు పాపము చేయుటకు ప్రేరేపించాయి, తప్పు చేసేటట్టుగా నడిపించాయి. అలా తప్పు చేసేటట్టుగా ఆ నడిపించే భక్తిహీనుల రాజదండము పరిపాలన మీ మీద రెస్ట్ అయి ఉండదు. అంటే మీ మీద ఉండిపోదు, ఎప్పటికీ మీ మీద ఉండి అలాగే ఉండదు, దాన్ని నేను తీసివేస్తాను అని అంటున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలనంటే వీరు ఎవరైతే ఇజ్రాయేలీలు దేవుని మీద నమ్మకము ఉంచి ఉన్నారో ఆ నమ్మకం ఉంచిన వారి గురించి ఏమని చెప్తున్నాడంటే మిమ్ములను వారు తప్పు చేయడానికి ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణ మీ మీద నిలిచి ఉండకుండా నేను కాపాడుతాను, మిమ్మల్ని వారిని తీసివేస్తాను, మీకు విడుదల ఇస్తాను. సరే, అంతేకాదు ఆ పరిపాలన మిమ్మల్ని తప్పులోనికి నడిపించకుండా కూడా నేను మీ హృదయాల్ని మిమ్మల్ని కాపాడుతాను. సో ఆయన మీద నమ్మకం ఉంచిన వారికి దొరికే మూడవ మేలు ఏంటిది అని అంటే, మనము ఏ పాపం యొక్క పరిపాలన లేకపోతే పాపం వైపు నడిపించే పరిపాలన నడుస్తుందో ఆ పరిపాలన శాశ్వతంగా మీ మీద ఉండదు. శోధనలు వస్తున్నాయి కొన్ని మీ జీవితంలో, తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి కొన్ని మీ జీవితంలో, అయితే అవి ఎక్కువ కాలం అట్లా రావు. మీరు వాటిని ఎదిరించినప్పుడు అవి మీ నుండి వెళ్ళిపోతాయి. దేవునికి లోబడి సాతానుని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. సో అట్లనే గనక సాతాను మాట వింటూ దేవుణ్ణి ఎదురిస్తూ ఉంటే అట్లనే మీ జీవితాల పైన పనిచేయడం జరుగుతుంది, మిమ్మల్ని ఇంకా శోధించడం జరుగుతుంది, మిమ్మల్ని ఇంకా తప్పులోనికి నడిపించడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ మీరు ఎట్లుండాలి అంటే దేవునికి లోబడాలి, అపవాదిని మీరు ఎదురించాలి. మీ మీద ఏ పరిపాలన అయితే సాగుతుందో ఆ పరిపాలన మిమ్మల్ని పాపంలోనికి తీసుకెళ్లే విధంగా జరుగుతుంది. అవునండి, వేరే పరిపాలన మనుషుల పైన జరిగినప్పుడు ఎలా ఉండేది అని అంటే ఇజ్రాయేళ్ల పైన వీళ్ళు విగ్రహాలకి మొక్కేలాగా, ఎంపరర్స్ చక్రవర్తులకు మొక్కేలాగా వీరిని ప్రోత్సహించేవారు, లేకపోతే కఠిన ఆంక్షలు పెట్టేవారు. శత్రుకు మెషక అభ్యర్థుల జీవితంలో ఏం జరిగింది? మొక్కు, లేకపోతే తీసి అగ్నిగుండంలో పడేస్తామన్నారు. సో అలా పాపము చేయడం కోసం వాళ్ళ రాజదండాన్ని ఉపయోగించి ప్రజల్ని దేవునికి దూరంగా వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు దేవునికి దూరంగా తీసుకెళ్లాలని లక్ష్యం కాదు, వాళ్ళు అసలు నిజమైన దేవుని అందు విశ్వాసం ఉంచారు. వాళ్ళ లక్ష్యం ఏంటిది అని అంటే వాళ్ళు ఏదైతే నమ్మకం నమ్ముతున్నారో దాన్ని రుద్దాలని వాళ్ళు ఆలోచించేవారు. కానీ దేవుడు ఆ పరిపాలనను తీసివేసేవాడు, లేదంటే ఆ పరిపాలన కింద వీరిని భద్రపరిచేవాడు. పాపం వైపు వెళ్ళకుండా. ఈ లోకంలో మన చుట్టూ చాలా మంది ఉన్నారండి. కొన్నిసార్లు మన చుట్టూ విశ్వాసులు ఉన్నారు, విశ్వాసులు మనల్ని మంచి జీవితంకు ప్రోత్సహిస్తారు. కొన్నిసార్లు మన చుట్టూ తప్పుడు వ్యక్తులు కూడా ఉంటారు, ఎందుకంటే చదువుతున్న చోట అలాంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ ఆలోచనలన్నీ మనం అనుకుంటా ఈ మంచోళ్ళు అనుకుంటాం, వాళ్ళు ఏం తప్పు కాదనుకుంటాం, కానీ వాళ్ళను సాతాను నడిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళలో ఏ ప్రభువు లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. అలాంటి వ్యక్తుల మధ్య మనం ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం కూడా శోధించబడతాం, తప్పుడు విధానంలో వెళ్ళేటట్టు. అలాంటి పియర్ ప్రెషర్ అనేది మన మీద కూడా ఉంటుంది. కానీ మనం దేవుని మీద ఆనుకొని ఉంటే, దేవుని మీద ఆధారపడుతున్నట్లయితే
అలాంటి వ్యక్తుల ఆలోచనల నుండి కూడా దేవుడు మనల్ని కాపాడతాడు, తప్పిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. నువ్వు అనొచ్చు, నాకెంత చెడ్డ స్నేహితులున్నా, చెడ్డ మాటలు మాట్లాడుతున్నా, చెడ్డ జీవితం జీవిస్తున్న వాళ్ళ మధ్యలోనే ఉన్నా నేను బాగుంటా అని అనొచ్చు. నేను చెప్తాను, నువ్వు బాగుండలేదు. అది నీ వల్ల అయ్యేది కాదు, అది నీలో నుంచి జనరేట్ అయ్యేది కాదు, నీ శక్తి కాదు. నువ్వు దేవుని మీద ఆధారపడుతుంటే నీలో కలిగే ఫలం అది. నువ్వు లోకం నిన్ను ఎంత ప్రేరేపిస్తున్నా ఆ ప్రేరేపణకు లొంగకుండా ఎప్పుడుంటావు అని అంటే దేవుని మీద ఆధారపడ్డప్పుడే. ఆయన మీద ఆధారపడకుండా, ఆయన మీద నమ్మకం ఉంచకుండా, ఆయన మీద నీ యొక్క జీవితం తీసి ఆయన చేతుల్లో పెట్టకుండా నాకు నేనుగా మంచిగా ఉండాలని ఎంత ప్రవర్తించినా, ప్రయత్నం చేసినా నా వల్ల కాదు. అందుకే ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు, ప్రభా ఇక నుంచి నేను ఈ తప్పు చేయ, ఇక నుంచి నేను ఆ తప్పు చేయ అని ప్రార్థన చేయడం కంటే నేనేమని ప్రార్థన చేస్తా అంటే, ఇక నుంచి ఇది చేయకుండా నాకు సహాయం చేయి, ఇక నుండి అది చేయకుండా నాకు సహాయం చేయి. ఎందుకంటే ఆయన ద్వారా నాకు సాధ్యమవుతుంది తప్ప నా సొంత శక్తితో సాధ్యం కాదు. పిల్లరా, మన నమ్మకం దేవుని పైన, మన పైన కాదు. అందుకే మన యొక్క జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలు, బలహీనతలు ఎదుర్కోవడానికి ఆయన మీద ఆధారపడాలి, అనుకోవాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ప్రభువా నీ శక్తి నాకు కావాలయ్యా, నీ బలం నాకు కావాలయ్యా, ఈ లోకాన్ని నేను ఎదిరించాలయ్యా, ఈ లోకంలోని ఆలోచనలు నేను ఎదిరించాలి. పిల్లలు కొందరు కొట్టుకపోతారండి, వాళ్ళకు ఎదిరించాలన్న ఆశ కూడా లేదు, అట్లా కొట్టుకొని పోతుంటారు, ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతుంటారు. కానీ మీ జీవితం చాలా భయంకరమైన స్టేజ్కి వెళ్ళిపోతుంది. మీరు దేవుణ్ణి లెక్క చేయట్లేదు. నేను ఒక లేఖ చదివిన, ఒక సిస్టర్ ఇంకొక ఎల్డర్లీ సిస్టర్, ఒక పెద్ద ఒక అక్కకు ఒక చెల్లె, అంటే సంఘంలోని ఒక పెద్ద వ్యక్తి, పెద్ద స్త్రీకి ఒక చిన్న అమ్మాయి, ఒక యవనస్తురాలు రాస్తుంది. అందులో ఏమని రాస్తుందంటే, అక్క నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నా జీవితంలో నాకు చాలా రకాల బలహీనతలు వస్తున్నాయి, చాలా రకాల శోధనలు వస్తున్నాయి, చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. నేను వాటిలో పడిపోతానేమన్న భయం నన్ను పట్టుకుంటుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళు అలాంటి జీవితం జీవిస్తున్నారు, నాకు కూడా కొన్నిసార్లు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. నేను మంచిగా ఉండాలని చాలా ప్రయత్నం చేస్తున్నా, కానీ అలాంటి ఆలోచనలతో నింపబడుతున్నాను. నిజంగా నాకే అనుమానం అవుతుంది, అసలు నేను దేవుళ్ళో ఉన్నానా, నేను బయట ఉన్నానా, నాకు కొంచెం నీ సలహాలు కావాలి అని రాస్తే ఆమె ఏమని రాసిందంటే, తిరిగి నేను ఉన్నానా లేనా, నాకు ఇలాంటి పరిస్థితులు నా చుట్టూ ఉన్నాయి అని గుర్తించినావంటే నేను బ్రతికున్నావు అని అర్థం. చచ్చిన వ్యక్తి అట్లా గుర్తించరు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటే అలా కొట్టుకొని పోతూ ఉంటారు. వాటి మధ్య నేను ప్రత్యేకంగా ఉండాలని ప్రయాసపడుతూ అలాంటి వాటిలోనికి వెళ్లకుండా నిలబడడానికి చేసే ప్రయత్నమే తెలియజేస్తుంది నువ్వు బ్రతికున్నావని. నీకు దేవుని సహాయం అవసరం, నువ్వు దేవుని ప్రార్థించు, దేవుని సహాయం కోరుకో, ప్రతి దినం ప్రార్థించమని యేసుప్రభువు నేర్పించింది. శోధనలో పడకుండా నన్ను తప్పించు. ఏదైనా ఎట్లా ప్రార్థన చేయమంటావు అని శిష్యులు అడిగితే ఆయన 6 పాయింట్లు ఇచ్చిండు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము అలా పిలవాలి, పరలోకమందున్న మా తండ్రి అని. ఏమని ప్రార్థించమన్నాడు? నీ నామం పరిశుద్ధపరచబడాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. 4వది, మాడిన ఆహారం నేడు మాకు దయచేయము. 5వది, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించు. 6వది, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించు. ఈ ఇచ్చిన 6 పాయింట్లలో ఒకటేంటి తెలుసు అంటే, ఏమని ప్రార్థన చేయమని నేర్పిస్తున్నారంటే, శోధనలో పడకుండా. ఎందుకు యేసుప్రభు తన శిష్యులకు అద్భుతంగా సేవ చేసిన వాళ్ళండి, చేసి తర్వాత వాళ్ళ గురించి తెలుసుకుంటాం. ఆయన ఎంబడున్నారు 3.5 సంవత్సరాలు. అలాంటి వాళ్ళకే ఆ మాట చెప్పిందంటే నువ్వెంత నేనెంత. ప్రతి దినం మనం ప్రార్థన చేయాలి, మేము శోధనలో పడకుండా మమ్మను తప్పించు. అవసరం అది, లేకపోతే పడ్డావంటే నీ జీవితం ముగిసినట్టే, అంతమైనట్టే. డబ్బులు పోతే తిరిగి వస్తాయి, నీకున్న ఆరోగ్యం పోతే తిరిగి వస్తుంది, అలాగే నీకున్న గుణం, క్యారెక్టర్ పోతే తిరిగి వస్తుందా? సో నువ్వు నీ యొక్క జీవితం ఎట్లుంది? ఆయన మీద ఆధారపడు, ప్రతి దినం ఆధారపడు, ప్రతి దినము ఆయన మీద ఆనుకొని ఉండు, కంప్లీట్ ఆయన మీద ఆనుకొని ఉండు, ఆయనతో పాటు ఉండు. అప్పుడు ఏమైతుంది తెలుసా?
ఆయన నిన్ను ఈ పాపపు రాజదండం నుండి, పాపపు పరిపాలన నుండి ఆయన ప్రతిదినం కాపాడుతూ ఉంటాడు. పాపపు పాలన నుంచి ప్రతిదినం కాపాడబడడానికి నువ్వు దేవుని మీద ఆధారపడతావా? మొదటిగా ఒకవేళ ఆయన మీద నమ్మకం ఉంచితే మనము స్థిరత్వం కలిగి ఉంటాం. రెండవదిగా భద్రత కలిగి ఉంటాం. మూడవదిగా పాపము పరిపాలన కింద నుంచి తప్పించబడతాం. అందుకే నీతిమంతులు పాపం చేయడం తమ చేతులు చాపకుండానట్లు 3వ వచనంలో మాట్లాడండి. నీతిమంతులు, ఆయన యందు నమ్మకం ఉంచిన వారికి ఆయన పెడుతున్న టైటిల్ అది. నీతిమంతులుగా మనం రక్షించబడ్డ రోజున మనం నీతిమంతులుగా ప్రకటించబడుతున్నాం. పరిశుద్ధ తండ్రి ఎదుట, నిత్యుడైన తండ్రి ఎదుట, దేవుని ఎదుట, పరిశుద్ధుని ఎదుట నిన్ను నిలబెట్టి, ఇగో ఈ వ్యక్తి ఇక నుండి జస్టిఫైడ్, ఈ వ్యక్తి నిర్దోషి, ఈ వ్యక్తి నీతిమంతుడు. కోర్టులో లాయర్ కదా ఒక నిర్దోషిని నిలబెట్టి జడ్జి ముంగట ఇగో ఈ వ్యక్తి నిర్దోషి అని ఎట్లా అయితే చెప్తాడో అట్లా మనల్ని యేసుక్రీస్తు ప్రభువు దేవుని ఎదుట నిలబెట్టి నీతిమంతుడని ప్రకటిస్తున్నాడు. అలాంటి గొప్ప ధన్యత మనం పొందుకున్నాం. నీతిమంతుడుగా నువ్వు ఆయన మీద ఆధారపడుతూ నీ యొక్క జీవితంలో ఆ నీతి అంటే ఏంటిదో నేర్చుకుంటూ జీవిస్తూ కొనసాగుతూ ఆయన మహిమ కోసం జీవించు. ఆ పాప పరిపాలన ఎప్పుడు, ఆ శోధనలు, ఆ తప్పుడు ఆలోచనలు ఎప్పుడు నిన్ను అక్కడే పట్టుకొని అయితే పీడించవో, నువ్వు ఆయన మీద ఆధారపడుతూ ఉన్నట్లయితే, నీ దృష్టి దేవుని మీద ఉంచినట్లయితే, దేవుని విషయాలపై ఉంచినట్లయితే నువ్వు నీకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తావు. ఆయన 4వ విషయం, ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఏం మేలు కలుగుతుందంటే 4వ వచనంలో ఇలా రాసింది, యెహోవా మంచి వారికి మేలు చేయి, యథార్థ హృదయులకు మేలు చేయి. ఈ మాట చదివినప్పుడు అసలు మంచివారు ఎక్కడున్నారనిపించింది. మంచివారికి మేలు చేయి అని నేను అనగలుగుతానా అనిపించింది. యథార్థ హృదయులకు మేలు చేయి, అసలు నాది యథార్థ హృదయమేనా, నాకు మేలు చేయమని అనొచ్చా నేను? దేవుని కృప, దేవుని కృపలో ఆయన మనల్ని మంచివారుగా చేసిండు, యథార్థవంతులుగా చేసిండు, ఆయన మనల్ని నీతిమంతులుగా చేసిండు, ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేసిండు. కొన్ని టైటిల్స్ మనకు పెట్టిందండి, అది ఆశ్చర్యం అనిపిస్తుంది. కొరింథీ సంఘానికి రాస్తే ఏమన్నాడంటే కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు అని రాస్తాడు. వాళ్ళు ఎట్లా లోకానుసారంగా కొన్ని విషయాల్లో ప్రవర్తించారో కూడా చెప్తాడు. ఆ తర్వాత అన్ని చేసినా కూడా వాళ్ళని పరిశుద్ధులు అని ఎందుకు అంటున్నాడు తెలుసా? వాళ్ళ లోపల బలహీనతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి లోపల బలహీనతలు ఉండొచ్చు, కానీ ఆ బలహీనతలతో ఫైటింగ్ చేస్తూ మంచిగా ఉండడం గురించే కదా మనల్ని ప్రోత్సహిస్తూ నడిపించేది. మనల్ని ఆయన నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి ఈ బలహీనతలో పడుతూ లేచుకున్నప్పుడు చెయ్యి పట్టుకొని ఆయన సంపూర్ణతలోనికి తీసుకొని పోవట్లేదా మనల్ని? పిల్లారా, మంచివాడు, యథార్థవంతుడు, యథార్థ హృదయుడు, ఈ ఫలాలు చూస్తే నిజంగా దేవుడు ఎంత ధన్యత ఇచ్చిన మనకు ఆయన నమ్మడం ద్వారా. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో, దేవుని మీద ఆధారపడతారో వారికి దొరికే మేలు ఏంటంటే, వారికి యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. మేలు దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఆయన యందు నమ్మకం ఉంచితే ఈ జీవితంలో అంటే మేలు దొరుకుతుంది. మేలు అనేది నాకు ఉంటుందండి. ఈ యొక్క జీవిత కాలం అంతా కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయి. నేను నా జీవిత కాలం అంతా మేలు కలిగి ఉంటాను. అట్లనా? మరి మేము అలాంటి వాళ్ళ చేత పరిపాలన చేయబడ్డాం, ఇలాంటి వారి చేత పరిపాలన చేయబడ్డాం. అవన్నీ కూడా ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే అది నీకు మేలు కోసం. నాకు మేలే కలుగుతుందండి, నాకు మేలే. అట్లనా? మరి నీకు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టింది కదా, అది కూడా నాకు మేలే. రోమా 8:28 దేవుణ్ణి ప్రేమించేవాడికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతుంది. ఆయన మీద నమ్మకం ఉంచి జీవిస్తున్నావా? నీ జీవితంలో ఎదుటిగా ఒకళ్ళు వచ్చి నీ మీద ఉమ్మివేసిర్రా, ఎవరన్నా వచ్చి నిన్ను కొట్టిర్రా, నీ పరుసు లాక్కున్నారా, నిన్ను ఇబ్బంది పెట్టిర్రా, నువ్వు నమ్మకంగా జీవిస్తూ ఉంటే నీ జీవితం మీద అబాండాలు వేసిర్రా, నీకున్నవన్నీ ఏమన్నా జరగదు, నీ పొలం తీసుకున్నారా, లేకపోతే నిన్ను చాలా టార్చర్ పెడుతున్నారా, గుర్తుంచుకోండి, ఇవన్నీ కలిసి నిన్ను మేలు కోసం నడిపిస్తున్నాయి. ఇవన్నీ సమస్తము సమకూడి మేలు జరిగిస్తున్నాయి. ఏంటా మేలు? రోమా 8:29 ఆ మేలేంటో ఉంది. ఎందుకనగా
28లో మేలు కొరకే సమస్తం జరుగుతున్నాయి అని ఉంది. 29లో ఆ మేలు ఏంటో ఉంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఆ కంటిన్యూయేషన్ లో మనము దేవుణ్ణి ప్రేమించు వారికి అనగైన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని చెప్తూ ఆ మేలేంటో చెప్తున్నాడు. ఆ మేలు ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క సారూప్యములోనికి మనము మారుతూ ఉంటాం. నీకు వచ్చిన కష్టం, నీకు వచ్చిన బాధ, నీకు వచ్చిన నష్టం, నువ్వు దేవుడి మీద ఆధారపడే వ్యక్తి అయితే అవన్నిటిని దేవుడు నీకు వచ్చిన వాటన్నిటినీ ఉపయోగించుకొని నిన్ను క్రీస్తు సారూప్యంలోనికి మారుస్తూ ఉంటాడు. నీకు తగ్గింపు నేర్పిస్తాడు. దేవుడి మీద ఆధారపడడం పూర్తిగా నాకు ఆయనే మొత్తం అని ఇంకా ఎక్కువ నమ్మడం నేర్పిస్తాడు. నీకు ఆయన ఇతరులతో ఎట్లా వ్యవహరించాలో నేర్పిస్తాడు, ఎట్లా కష్టపడాలో నేర్పిస్తాడు. నీకు నీ చుట్టూ చాలా ఉన్నాయి, వాటిని బట్టి నువ్వు విర్రవీగుతున్నప్పుడు అవన్నీ తీసివేసి నువ్వు వాటి మీద విర్రవీగకుండా ఉండడం అంటే ఏంటో నేర్పిస్తాడు. అన్నీ నేర్పిస్తాడండి. ఇవన్నీ క్రీస్తు సారూప్యం. అంటే క్రీస్తున్నాడు, ఆయన లాగా నువ్వు మారుతున్నావు. అలా నువ్వు నీ జీవితం చేంజ్ అయ్యేటట్టుగా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి నీ జీవితంలో వచ్చేవాళ్ళు. అల్టిమేట్ గా ఇవన్నీ వచ్చినప్పుడు నీ జీవితం ఎట్లా మారుతూ ఉంటుందంటే క్రీస్తుకు ఒక గుణం ఉంది, క్రీస్తుకు ఒక లక్షణం ఉంది, ఒక వ్యక్తిత్వం ఉంది. ఆ వ్యక్తిత్వంలోనికి నువ్వు మారడం జరుగుతుంది. అదే నేను కొంతమంది ఏమనుకుంటారంటే యోగు కదా ఉన్నయన్నీ పోతే మళ్ళీ 2 అంతలు వచ్చినాయని చెప్తుంది కదా, అదే మేలు అనుకుంటాను. ఉన్నయన్నీ పోయినాయి, 2 అంతలు వచ్చినాయి, ఆ 2 అంతలు రావడమే మేలు. ఇప్పుడు నాకు ఇవన్నీ పోతున్నాయి, 2 అంతలు అవన్నీ వస్తాయి, అవి నాకు మేలు. గుర్తుంచుకోండి, ఇవన్నీ పోయినప్పుడు నేను ఎంతైతే కష్టపడుతున్నానో, ఎంతైతే బాధపడుతున్నానో, ఎంతైతే కుమిలిపోతున్నానో, దీనంతటికి మందు 2 అంతలు రావడం కాదు. దీనంతటికి మందు, దీనంతటికి కారణం ఏమై ఉండాలి అని అంటే వాటికంటే కొంచెం పెద్దదై ఉండాలి. క్రీస్తు సారూప్యంలోనికి మారడం ఈ జీవితం లక్ష్యం. ఇప్పుడు నాకు శ్రమ వచ్చిందనుకోండి, ఆ కష్టము, ఆ శ్రమ నన్ను ఇంకా ఎక్కువ నా జీవితంలో చెడుని తీసేసి నన్ను క్రీస్తులాగా మారుస్తున్నట్లయితే నేనేమనుకుంటా అంటే, అమ్మా నేను ఒకవేళ క్రీస్తులాగా మారేటట్టు ఇది నాకు సహాయం చేసినట్లయితే ఇది నా జీవితంలోనికి వచ్చినా నేనేం పెద్ద బాధపడా, కానీ ఈ శ్రమ పొంది ఉండటం నాకు మేలాయను అని చెప్పగలుగుతాను. కానీ నా దగ్గరికి రోజు వాళ్ళు కొట్టి 100 రూపాయలు ఇస్తాను, 100 రూపాయల కోసం నేను దెబ్బ పడటం లాగా కనబడుతున్నాను. నేను దెబ్బలు పడాలన్నా, నేను కష్టాలు పడాలన్నా, నేను ఇబ్బందులు పడాలన్నా దానికి నాకు ఒక పెద్ద మోటివేషన్ ఉండాలి. ఆ మోటివేషన్ ఏంటో తెలుసా? క్రీస్తు సారూప్యంలోకి మారడం. ఈరోజు చాలా మంది మోటివేట్ చేస్తున్నారు, నిద్రపోకు, రాత్రి మగళ్ళు కష్టపడు, సంపాదించు, ఎందుకంటే బాగా డబ్బు సంపాదించు, ధనవంతుడిగా బతికి ఇట్లా అని చూపిస్తారు అన్నట్టు. ఇలా మోటివేషన్ ఏంటంటే బాగా డబ్బు సంపాదించు, దానికోసం వీళ్ళు రాత్రి మగళ్ళు కష్టపడతారు. నా మోటివేషన్ డబ్బు బాగా చూడాలని కాదు. నా మోటివేషన్ బాగా కష్టపడడం వెనుక మోటివేషన్ ఏంటంటే నన్ను నేను క్రీస్తు లక్షణాల్లో చూసుకోవాలి, ధనం మధ్యగా చూసుకునేది. వీళ్ళారా మనం ఆయన మీద ఆనుకొని ఉంటే అన్ని విషయాల్లో మన జీవితంలో ఏం జరుగుతుందంటే ప్రతీదీ మేలు కోసమే జరిగిస్తాడు. లేకపోతే ప్రతీదీ నాకు క్రమశిక్షణ పెట్టడానికి, ప్రతీదీ కూడా నేను చేసిన తప్పుకు నాకు పనిష్మెంట్ ఇవ్వడానికి అన్నట్టు అయిపోతుంది. కానీ ఆయన మీద ఆధారపడితే చాలా మంది శ్రమలు అనుభవిస్తున్నారండి ఈ లోకంలో. ఈవెన్ చాలా మంది తప్పులు చేసి కూడా శ్రమలు అనుభవిస్తున్నారు. ఏం ప్రయోజనం తప్పులు చేసి శ్రమలు అనుభవిస్తే? మీరు చేసి మీరు శ్రమలు అనుభవిస్తున్నట్లయితే దాంతో మీరు ఇంకా క్రీస్తు సారూప్యానికి మారుతారు. సో 4వది, మనము ఆయన నమ్మకం ఉంచితే లాభం ఏంటంటే మేలు, సమస్తం మేలు కొరకే జరుగుతాయి మన జీవితంలో. అండ్ ఫైనల్ గా 5వది, తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపం చేయి వారితో కూడా యెహోవా కొనిపోవును, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. షాలోమ్ ఇజ్రాయెల్, పీస్ బి అపాన్ ఇజ్రాయెల్, ఇస్రాయెల్ మీద సమాధానం ఉండునుగాక. ఏం మేలు తెలుసా? ఆయన మీద నమ్మకం ఉంచిన వారికి సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఉంచని వారికి ఇక్కడ ఏమని రాసింది తెలుసా? ఆయన మీద నమ్మకం ఉంచక, ఆయన చెప్పినట్టు జీవించక వంకర త్రోవలకు తొలగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు పాపం చేయి వారితో కూడా యెహోవా కొనిపోవడం అంటే ఇక్కడ ఏంటంటే అర్థం, ఆయన వీళ్ళు తప్పు చేసినప్పుడు వీళ్ళను శిక్షలోనికి తీసుకొని పోయాడు. వీళ్ళని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అప్పగించాడు. అంటే వేరే వాళ్ళు వచ్చి వీళ్ళను చెరబట్టుకొని తీసుకొని పోయారు. యుద్ధం చేసి ఆ యుద్ధం చేయించి బానిసలుగా చేసి వీళ్ళని తీసుకొని పోయారు. అట్లా వాళ్ళు బానిసత్వంలోనికి ఎవరైతే ఆయనని ఆనుకొని ఉండట్లేదో, వంకర త్రోవల్లో జీవిస్తున్నారో, పాపం చేస్తున్నారో వీళ్ళందరినీ కట్టగట్టుకొని తీసుకొని పోవడం జరుగుతుంది. కొనిపోవును అంటే వాళ్ళ దగ్గరికి ఆ బానిసత్వంలోనికి తీసుకొని పోబడుతున్నారు. అవును, నిజానికి మనమందరం కూడా మన యొక్క జీవితంలో బానిసత్వంలోనికే వెళ్ళి పాపం బానిసత్వం కింద బ్రతికినాం. కానీ దేవుడు మనందరినీ తన కృపచేత రక్షించిండు, పాపం బానిస సంఖ్యలను తెంపిండు, మనల్ని విమోచించిండు, మనల్ని విడిపించిండు. ఇప్పుడు విడిపించి మనకు ఆ బానిసత్వం లేకుండా చేయడమే కాదు, ఆయన మనకి ఏమిచ్చాడట? సమాధానం, నెమ్మది, తృప్తిని ఆయన మనకిచ్చాడు. ఈరోజు మనము సమాధానం కలిగి జీవించగలుగుతున్నాం ఆయన యందు. పిల్లరా, ఇజ్రాయేల్ మీద సమాధానం ఉండుగాక అన్నప్పుడు ఇక్కడున్న ఇజ్రాయేల్ మీద సమాధానం నిజమే. ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి, కష్టాలు వస్తున్నాయి. సమాధానం, నెమ్మది అంటే యుద్ధాలు లేకుండా ఉండడం. అది దేశము సమాధానంగా నెమ్మదిగా ఉన్నదనే పదం ఎక్కలను చదివితే దాని అర్థం ఏంటంటే ఏ యుద్ధాలు లేకుండా ఉండడం. అలా యుద్ధాలున్న సమయంలో, వేరే వాళ్ళ పరిపాలన ఉన్న సమయంలో కూడా సమాధానము కలుగునుగాక అని అంటున్నాడంటే, ఈ సమాధానం యుద్ధాల ద్వారా పోయే సమాధానం కాదు. ఈ సమాధానం ఎవరో వచ్చి ఏమో చేస్తే పోయే సమాధానం కాదు. అలాంటి సమాధానం ఆయన దగ్గర దొరుకుతుంది. అది ఎవరికి? ఈవెన్ మనకు అంటున్నప్పుడు మనం ఎట్లా? ఎందుకంటే ఇజ్రాయేల్ మీద సమాధానం ఉండును కాక అంటున్నాడు కదా అని ఆలోచన చేస్తున్నప్పుడు, కొత్త నిబంధనలో ఇజ్రాయేల్ అనే పదానికి కొత్త నిర్వచనం ఇవ్వబడ్డదంట. మీకు రోమా 2:28-29 ఏమని రాస్తుందంటే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, బయటకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదైతే ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వల్లనే కలగదు. యాక్చువల్లీ రోమా 2, 3, 4 ఈ అధ్యాయాల్లో కేవలం యూదులు మాత్రమే దేవుని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోకం పోతారనుకునే ఆలోచన తీసివేస్తూ, లేదు, యూదేతరులు సైతం యేసునందు విశ్వాసం ఉంచి ఆయనతో ఉంటారు, వాళ్ళు బాహ్యపు యూదులు కాదు, అంతరంగపు యూదులు. వాళ్ళది బాహ్యం సున్నతి కాదు, అంతరంగపు సున్నతి అనే విషయం తెలియజేస్తూ మాట్లాడాడు. ఇంకా దాన్ని కంటిన్యూయేషన్లో గలతీ సంఘానికి రాస్తూ గలతీ 6:16 ఏమని రాశాడంటే, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానము కృపయు కలుగునుగాక. దేవుని ఇశ్రాయేలు అనే పదం ఇక్కడ వాడుతున్నప్పుడు దాని అర్థం ఏంటిది అని అంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరూ దేవుని ఇశ్రాయేలు. ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ కాదు, గుర్తుంచుకోండి అన్నమాట. ఇజ్రాయెల్ నాకు సమాధానం కలుగును కాక అంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ అని కాదు, అందులో ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచారో వారికి మాత్రమే. ఎందుకంటే ఆ కాంటెక్స్ట్ ఎప్పుడు మర్చిపోద్దు. నమ్మకం ఉంచిన వారి గురించి మాట్లాడుతుంది, నమ్మకం ఉంచిన వారికి సమాధానం లేదు. సో అలాగే ఎవరైతే అన్ని జనుల్లో నుంచి సైతం దేవుని యందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా నిజమైన ఇజ్రాయేలే. అంటే నిజంగా ఆ సమాధానం, ఆ కృపను పొందుకొని వారే. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ పదం, క్రైస్తవుడు అనే పదం. యేసు వాళ్ళు అని అనవచ్చు, కానీ క్రైస్తవుడు అనే పదం వాడడం ద్వారా మనము అందరం కూడా క్రీస్తుకు చెందిన వాళ్ళు. క్రైస్తవుడు అంటే మీకు ఒక మాట చెప్పన్నా, పాత నిబంధన వాళ్ళు కూడా క్రీస్తుకు చెందిన వాళ్ళే. ఎట్లా తెలుసా? పాత నిబంధన వాళ్ళందరూ కూడా ఏం విశ్వసించారు అని అంటే, మెస్సియా వస్తాడు అని విశ్వసించాడు. మెస్సియా అనేది హీబ్రూ పదం, క్రీస్తునని. సో వాళ్ళంతా మెస్సియాకి చెందిన వాళ్ళే.
వాళ్ళంతా కూడా మెస్సియా కోసం ఎదురు చూసిన వాళ్ళే. మెస్సియా వస్తాడు, ఆయన గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. ఆయన వచ్చి ఏం చేస్తాడు? మన అతిక్రమముల నిమిత్తం ఆయన నల్లగొట్టబడ్డాడు, మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడ్డాడు. ఆయన స్వరూపము సొగసు ఏది లేకుండా ఆయన ఎంతగా నల్లగొట్టబడతాడు అనేది ముందు నుంచే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళు క్రీస్తుకు చెందిన వారే, మెస్సియా వాళ్ళే, మనము క్రీస్తుకు చెందిన వాళ్ళే. వాళ్ళలో ఎవరైతే మెస్సియాను నమ్మలేదో, మా కొరకు మెస్సియా వచ్చి ఆయన యొక్క బలియాగం చేస్తాడు అని ఎవరైతే నమ్మలేదో వాళ్ళు నిజ ఇశ్రాయేల్ కాదు. ఎవరైతే అన్యజనుల్లో నుంచి ఆయన మీద నమ్మకం ఉంచారో వారు నిజ ఇశ్రాయేలే. ఈరోజు కొత్తగా ఇశ్రాయేల్ అని సపరేట్గా అక్కడ ఒకటి ఉంది, దాని మీద దేవుని దృష్టి ఉంది, మిగతా చోట లేదు అనేది కాదండి. సపరేట్గా ఇశ్రాయేల్ మీద దేవుని దృష్టి ఏం లేదండి. అందుకే దానికి హోలీ ల్యాండ్, పరిశుద్ధమైన ప్రదేశం అనే పేరు కూడా పెట్టకూడదు. అది కాదు. ఇప్పుడు అన్ని దేశాలు ఎట్లనో అది అంతే. ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ కలిసి దేవుని ఇశ్రాయేల్ అని వాక్యం తెలియజేస్తుంది. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచిన మనందరము ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన మీద ఆధారపడి కొనసాగుతున్నట్లయితే మన హృదయాలలో, మన జీవితాల్లో సమస్యల మధ్య, కష్టాల మధ్య దేవుని సమాధానాన్ని చూస్తాం. నేను ఈ మాట చెప్పగలుగుతా, నా జీవిత కాలం అంతట్లో దేవుడు అంటే ఏంటో అర్థమైన తర్వాత, ఆయన ఇచ్చిన రక్షణను పొందుకున్న తర్వాత, ఆ రక్షణలో ఎంత గొప్పదనం ఉందో తెలిసిన తర్వాత, దేవుణ్ణి అనుభవిస్తూ కొనసాగుతూ ఉన్న ఈ జీవిత కాలంలో రక్షించబడిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక మాట చెప్పగలుగుతాం. అదేంటంటే, ఈ రోజు కూడా నా హృదయంలోని సమాధానాన్ని ఏ సమస్యలు, ఏ వ్యక్తులు తీసివేయలేదు. ఆ నెమ్మది, ఆ సమాధానం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే అది నా ప్రోడక్ట్ కాదని, దేవుని ప్రోడక్ట్ అని, దేవుని నుండి వచ్చిందని. దేవుడు తన సమాధానాన్ని నా తలంపులకు, నా హృదయానికి కావలి ఉంచుతున్నాడు. ఫిలిప్పీ 4:4 ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎట్లా ఆనందించమంటావు? ఇన్ని సమస్యలు ఉన్నాయి. 5వ వచనం, మీ ప్రతి ప్రార్థన అవసరతను ఆయన పాదాల దగ్గరికి మీరు తీసుకొని వెళ్ళండి. అప్పుడేం జరుగుతుంది? మీకున్న అవసరతలన్నింటినీ మీరు ఆయనకు మీరు తెలియజేస్తున్నట్లయితే ఆయన యొక్క సమాధానం మీ తలంపులకు, మీ హృదయములకు, తలంపులేమో ఇలా, హృదయమేమో ఇలా కదా, మన ఇమోషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, మన థాట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అవన్నిటి కూడా ఆయన సమాధానము కావలి ఉంటుంది. టెన్షన్ పడం, మనము ఆయన నమ్మకంగా ఆధారపడి కొనసాగుతాం. ప్రార్థిద్దాం, కళ్ళు మంచి కళ్ళు మూసుకుందాం, దేవుడి వైపు తిరుగుదాం. మనమందరం కూడా ఒకవేళ ఎవరైనా సరే ఇంకా మీరు రక్షించబడకపోతే ఆయన వైపు తిరగండి, ఆయన మీద ఆనుకొని ఉండండి. నీ రక్షణ కోసం ఆయనే ఏకైక నిరీక్షణ. ఈ భూమి మీద ఇవ్వబడిన మరి ఏ నామములలో రక్షణ లేదు, ఆయన నామములో తప్ప. ఆయన శిలువ బలియాగం ద్వారా తప్ప పరలోక రాజ్యపు మార్గమే లేదు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేదు. ఆయన్ని నాకు, నా రక్షణకు నిజమైన నిరీక్షణ, నమ్మకం, ఏకైక మార్గం అని నమ్మినట్లయితే, పూర్తిగా ఆయన నమ్మినట్లయితే, నమ్మి రక్షించమని వేడుకున్నప్పుడు ఆయన రక్షిస్తాడు. ఈ జీవితం ఎక్కడ ముగిసినా నిత్య జీవంలో ఉంటుంది. వాళ్ళు రక్షించబడి ఉంటే ప్రతి దినం ఈ పరలోక తండ్రి పైన ఆధారపడి జీవించు, ఈ మేలులన్నింటినీ నీ జీవితంలో పొందు. నాకు తెలుసు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏదో రకమైన సమస్య గుండా వెళ్తూ ఉండొచ్చు. అది కొందరికి 1 కావచ్చు, కొందరికి 2 కావచ్చు, కొందరికి కొన్ని వచ్చిపోయి ఉండొచ్చు, కొందరికి రెగ్యులర్గా వస్తూ ఉండొచ్చు. కానీ వాటన్నిటి మధ్యలో నమ్ము, ఆయన నమ్ము, ఆయన నమ్ము, నమ్మదగిన వాడు ఆయన. ఆయన నమ్ము, ఆయన మీద వెయ్యి నీ జీవితాన్ని, నీ పరిస్థితులను ఆయన మీద వెయ్యి. ఆయన నీకున్నాడు, మరొక